బాక్సాఫీస్ దగ్గర ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా మంచి ట్రెండ్ ను చూపెడుతుంది అనుకున్నా కూడా టాక్ కి ఏమాత్రం న్యాయం చేసే రేంజ్ లో వసూలను అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సొంతం చేసుకోలేకపోతుందని చెప్పవచ్చు. వీకెండ్ వరకే కలెక్షన్ల పరంగా పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించలేకపోయిన ఈ సినిమా మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన చోట జస్ట్ ఓకే అనిపించే వసూలతోనే సరిపెట్టుకోగా ఇక వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 74 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా హెవీ డ్రాప్స్ ను దక్కించుకోగా వరల్డ్ వైడ్ గా 91 లక్షల రేంజ్ లో షేర్ ను 1.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 5 డేస్ కంప్లీట్ అయ్యే టైం కి సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 4.82 కోట్లు, సీడెడ్ లో 68 లక్షలు, ఆంధ్రాలో 4.28 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాలలో 9.78 కోట్ల దాకా షేర్ ను 16.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.10 కోట్లు, ఓవర్సీస్ లో 2.12 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 13 కోట్ల దాకా షేర్ ను 23.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను వసూలు చేసింది. 28 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 15 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.